సమస్య, పరువు కాదు ప్రతిష్ట సమస్య, ఈ దేశం తాలూకు ప్రతి సమస్య. కానీ ఇది దాన్ని ఏదైనా మీరు ఎవరైనా ప్రశ్నించారండి? ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను కాదు, ఐఎమ్ సారీ, ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. నన్ను ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి చెప్పండి చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి. రాష్ట్రపతి కార్యాలయం ఏంటండి? రాష్ట్రపతి నేను ఈ దేశంలో వచ్చి పార్లమెంట్ సభ్యులుగా చేశాను. మనం ఇక్కడ నుంచి సజెషన్ చేస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వస్తాయి. ప్రభుత్వంలో ఉందో ఎక్కడైనా సరే, ఎక్కడ నేవల్ యార్డ్ పెట్టుకోవాలా, లేకపోతే సర్క్యూట్ ఇంకా సొంతంగా తయారు చేయాలా? ఇంకా సొంతంగా తయారు చేయాలి. నేవల్ యార్డ్ ఇంతకుముందు భారత ప్రధానులు వచ్చారు, భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు, ప్రధాని వచ్చినప్పుడు చేయాలి. సెక్యూరిటీ అవన్నీ చూసుకొని స్థానం కోసం జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, లేకపోతే జేఎన్టీ ఉంది. నోవల్ రోడ్లకు వచ్చి ఏ రకంగా సెక్యూరిటీ అండి? ఏ రకమైన సెక్యూరిటీ చెప్పండి? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమిటి ఆలోచిస్తున్నాం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇదే భారతదేశ ప్రతిష్ట. ఏమనుకుంటారండి? ఈ విషయం మానేసి ఇంకో విషయం ఎందుకు మీరు ఎంతసేపు? మీకు భారతదేశ ప్రతిష్ట అక్కర్లేదు. మీ ఏటీవీ గారిని ఇది మా టీవీ చెప్పండి.